ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి ఒక మంచి ఇన్నోవేటివ్ యూస్ఫుల్ కిచెన్ ఐటమ్. నేను ఎప్పుడు కిచెన్ ఐటమ్స్ అవి జ్యువెలరీ శారీస్ అవి చేస్తూనే ఉంటాను. ఈరోజు మాత్రం చూడండి, నేను స్పెషలీ మీకోసం ఇది ఆనెస్ట్ రివ్యూ. నేను ఈ వస్తువుని ఒక 1.5 year నుండి వాడుతున్నానండి. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ గైజ్. ఎందుకంటే ఇది చాలా స్పేస్ సేవింగ్ అండ్ టైం సేవింగ్ అండి. ఎందుకో మనం దీన్ని డీటెయిల్గా చూసేద్దాం. ఇది వచ్చేసి చూడండి రైస్ ఆర్గనైజర్. మనం బియ్యం మామూలుగా చూడండి యూజువలీ మన సౌత్ ఇండియన్స్కి అయితే ఒక సంవత్సరానికని బియ్యం వేపించేసుకుంటాం మనం. సో బస్తాలు వేయించుకుంటాం. సో అవన్నీ ఒక రూమ్లో పెడతాము. ఒక 10 kgs అలా 20 kgs తీసి ఒక కింద షెల్ఫ్స్లోనో పైన లాబ్స్లోనో ఎక్కడో తీసుకుని రోజు మూత తీసి దాన్ని ఒక గ్లాస్ ఒక చిన్న ఏదో మెషరింగ్ కప్ పెట్టుకొని దాంతో కొలుస్తాము. మళ్ళీ రోజు మూత పెడతాం. ఇది మన రెగ్యులర్ ప్రాసెస్. సో అలాంటిది కాకుండా ఇది చూడండి ఎంత స్లీక్గా చాలా బాగుంది. రైస్ ఒక 10 kgs కెపాసిటీ అండి. సో చిన్న ఫ్యామిలీ అయితే కినా మీకు హ్యాపీగా రోజు తీసేది అవన్నీ చేసేది లేదు. దీని మెకానిజం నేను చూపించేసాను. ఫస్ట్ అయితే దీని గురించి తెలుసుకుందాం. చూడండి, ఇది ప్రాపర్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అండ్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ స్లీక్ డిజైన్ మీరు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. మీ కౌంటర్ టాప్ మీద పెట్టవచ్చు. ఊరికే కింది కొంగడం పైకి అలా కాకుండా మీరు హ్యాపీగా ఈజీ యాక్సెసిబుల్ అండి. సో కౌంటర్ టాప్ మీద ఎక్కడ మూలకు పెట్టేసినా ఇంతే ప్లేస్ తీసుకుంటుంది. చూడండి ఎంత ఉందో, జస్ట్ ఇంత. ఓకే, సో మీరు పెట్టేశారంటే గిన దీన్ని ఇంకా కదిపే పని లేదు. అండ్ దీని మూత దీని గురించి చూస్తాం. చూడండి, ఈ గ్రూప్స్ చూస్తున్నారా మీరు? సో అది ఎందుకంటే మన చిన్న చీమలు కానీ ఏమన్నా పోకుండా అది చాలా సెక్యూర్డ్గా ఉంటాయండి. చూడండి, ఇదొకటి రిమ్ ఎలాగే ఇది ఇచ్చేసారు కదా. దీనివల్ల ఏంటంటే ఇది చక్కగా దీని మీద మనం ఫిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టేసామంటే, సో మీరు మూత కూడా టైట్గా పెట్టాలి అట్లా ఏం లేదు. చూడండి, చక్కగా దాని మీద మీరు ఇలా పెట్టేశారంటే హ్యాపీగా ఫిక్స్ అవుతుంది. అండ్ ఈ మూత మనం రోజు తీసే పనే లేదు, అవసరమే లేదు. అండ్ ఇది తీయడానికి కూడా చూడండి, ఇక్కడ చక్కగా ఇది ఇచ్చేసారు కాబట్టి మీరు ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. సో ఇలా తీసేయచ్చు. ఎప్పుడన్నా మీరు చూసుకుందాం అనుకుంటే, కానీ మీకు ఈ మూత ఒకసారి పెడితే మళ్ళీ దీన్ని ముట్టే పనే లేదు. ఓకే, సో దీని కింద చూసేద్దాం. చూడండి, ఇది వచ్చేసి ఇలా ఉంది. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్. ఇది ఎందుకంటే మీకు లోపల బియ్యం ఎన్ని అయిపోతున్నాయి కరెక్ట్గా టైం టు టైం తెలియడానికి ఇది ఒక ట్రాన్స్పరెంట్. ఇది ఒక మంచి ఫీచర్ అండి. మన మామూలు స్టీల్ డబ్బాల్లో అయితే మనకు తెలియదు కదా ఎన్ని ఉన్నాయి ఏం కథ. సో ఇదైతే మీరు హ్యాపీగా చూసుకుని ఇక్కడ వరకు వచ్చేసింది అంటే అప్పుడు తెప్పించేసుకోవచ్చు. బియ్యం తెప్పించేసుకుని మళ్ళీ దీన్ని రీఫిల్ చేసుకుని సరిపోతుంది. దీని మెకానిజం చూపించేస్తాను. చూడండి, మీకు మెషరింగ్ కప్ వీళ్ళు ఆల్రెడీ దీంతో ప్రొవైడ్ చేశారు. సో ఇలా ఇక్కడ చక్కగా ఫిట్ అయిపోతుంది. చూడండి ఇది. అండ్ ఇది వచ్చేసి దీని గురించి కూడా మనం చూసేద్దాం. సో ఇది వచ్చేసి చూడండి, ఇలా 1 touch మెకానిజం. దట్స్ ఇట్. సో మీరు ఒకసారి ఇలా పెట్టారంటే కన్నా మీకు ఎంత కావాలో ఇంత కావాలనేసి కొన్ని రోజులైతే మీకు ఒక 1-2 times మీకు ఐడియా వచ్చేస్తుంది. చూడండి, లేదన్నా కానీ ఇట్స్ వెరీ ఈజీ. నేను చూపించేస్తాను. చూడండి ఇది. ఓకే, సో ఇది వచ్చేసి పాలీకార్బోనేట్ మెటీరియల్ అండి, ఫైబర్. సో దీంట్లో ఏంటంటే దీని మీద మెజర్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు ఎంతెంతనో. కానీ నాకు అంత చిన్నవి కనిపించవు కాబట్టి నేనేం చేశానంటే రోజు దీన్ని మన మెజర్మెంట్ ప్రకారం ఒక గ్లాస్ పెట్టుకొని అట్లా కాకుండా చూడండి, నేను ఇక్కడ మార్కర్ తోటి ఇక్కడ మార్క్ చేసి పెట్టుకున్నాను 2 lines. మీకు కనిపిస్తున్నాయో లేవో తెలియదు. ఇక్కడొకటి. ఓకే, సో ఇది నా ఇది ఏంటంటే కింద లైన్ అనుకోండి. జస్ట్ మేము మా ఫ్యామిలీలో ముగ్గురే కాబట్టి ఇంత పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు ఎక్స్ట్రా గెస్ట్లు వస్తే పై లైన్ వరకు నింపేస్తాను దాన్ని. సో నాకు మాటిగా దాన్ని తీసుకొని పోసి దాన్ని పెట్టే పనే లేదు. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తాను. అది ఇక్కడ వరకు ట్యాప్ లాగా వస్తుంటాయి కదండి. సో ఇక్కడ వరకు రాగానే ఆపేసి దీంట్లో చూడండి మీరు ఇక్కడ కనిపిస్తున్నాయా చిన్న హోల్స్ లాగా, అది డ్రైనేజ్ కోసం. ఓకే, వాటర్ డ్రైన్ అయిపోవడానికి. ఓకే, సో ఇది ఇక్కడ సైడ్ చూడండి చక్కగా ఇలాంటి కర్వ్ షేప్ ఇచ్చారు కాబట్టి మీరు దానిలోంచి ఇలా వేస్తున్నప్పుడు చూడండి అటు ఇటు ఎక్కడ పడవు చక్కగా. అదే ఇది ఇలా స్ట్రైట్గా మామూలుగా ఇక్కడలాగా ఉండింటే అటు ఇటు పడే సమస్య ఉంటాయి. కానీ చూడండి ఎంత మంచిగా దీన్ని
మనం బియ్యం తీసుకోవడానికి కూడా చాలా ఈజీ యాక్సెసిబుల్. ఠీకే, ఈ షేప్ వల్ల. సో నేనేం చేస్తానంటే ఈ బియ్యం తీసేసుకొని కడిగేసుకొని దాంట్లోనే చక్కగా ఇట్లా ఇలా డ్రైన్ చేసేసుకోవచ్చు. మనము హ్యాపీగా దీంట్లోనే కడుక్కోవచ్చు. దీన్ని ఇంకా వేరే మీరు ఏదైనా చిన్న చిన్న వెజిటేబుల్స్ అవి ఇవి ఏదైనా కడుక్కోవడానికి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. కానీ నేనైతే బియ్యానికే వాడతానులేండి. సో ఇది వచ్చేసి ఇక్కడ చక్కగా దీనికి కూడా మళ్ళీ స్పెషల్గా వేరే ప్లేస్ అనేది ఏం లేదు. ఓకే, చూడండి ఇక్కడ పెట్టేస్తే సరే. ఓకే, దీనికోసం స్పేస్ కూడా ఇచ్చేసారండి. ఇలాంటి వస్తువు అసలు మన ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎంత అందంగా అనిపిస్తుంది చెప్పండి. సో అప్డేటెడ్గా ఉంటుంది కిచెన్ కూడా. అండ్ మీకు రోజు టైం సేవ్ అండ్ స్పేస్ సేవింగ్ గ్యాడ్జెట్. ఓకే, కానీ ఒకటైతే నేను చెప్తానండి, ఎస్ ఇట్ ఈస్ ప్రైజీ, కొంచెం ప్రైస్ ఎక్కువే, కానీ దట్ ఈస్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి మీరు కొని పెట్టేసుకున్నారనుకోండి, నో లెస్ దెన్ టప్పర్ వేర్ క్వాలిటీ ఎట్లుంది చూడండి, ఇది కూడా అంతే. సో మీరు హ్యాపీగా ఏళ్ల తరబడి వాడుకోవచ్చండి. సో ఇది నా వీడియో అండ్ దిస్ ఇస్ మై ఆనెస్ట్ రివ్యూ. ఐఎమ్ యూజింగ్ దిస్ సిన్స్ మోర్ దెన్ ఇయర్ ఆర్ 2. ఓకే, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మనం కలుస్తూనే ఉందాం. ఒకవేళ మీకు ఈ నా వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. హ్యాపీగా షాప్ చేయండి. Until we meet next time, keep smiling, keep shopping. Bye-bye.